స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఇక తెలంగాణలో ఇక 10th పరీక్షలకు గుడ్ బై. ఏంటి అనుకుంటున్నారా? ఇక విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు అయితే జరిగాయి. మరి ఇక ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలను కూడా ప్రస్తావించారు. అందులో రాష్ట్ర విద్యా విధానంలో కీలకమైన మార్పులు చేయనున్నట్టుగా కూడా తెలిపారు. మరి ఇక నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండవని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక సమూల మార్పులు తేనున్నట్టుగా కూడా చెప్పిన రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో +2 విధానం అమలులో ఉందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలోనూ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్టుగా కూడా చెప్పారు. మరి ఇక నుంచి తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే SSC బోర్డు లేనట్టేనని 10వ తరగతి పరీక్షలు కూడా ఉండవు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మరి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపైన కమిటీ అధ్యయనం చేస్తోందని కూడా వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ కమిషన్ ఇచ్చే నివేదిక ఫైనల్ కాదని కూడా పేర్కొన్నారు. తమది సంక్షేమం అభివృద్ధి కలగలిపిన బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం పైన సెటర్లు కూడా వేశారు. బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు కాదని వంగబెట్టి వీపు పైన బండలు కట్టాలని కూడా పేర్కొన్నారు. ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బయటకు రాకుండా గృహ నిర్బంధనం చేశారని కూడా ఆరోపించారు. మరి ఇక తెలంగాణ జాతిపిత ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంచలనంగా సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోలేమని కూడా స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రమ్మని తనకు నోటీసులు ఇస్తే వెళ్లాలని కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారంటూ ఆరోపించారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులు మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 6,000 ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు కూడా చేశారు. మరి 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని కూడా వెల్లడించారు. ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు 6 గ్యారంటీల అమలు కోసం తమ ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పిన రేవంత్ రెడ్డి భూములను అమ్మగా వచ్చిన డబ్బులను సొంత అవసరాలకు కూడా వాడుకోవడానికి తాము వ్యతిరేకమని కూడా స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసేది లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన వాళ్లను ఎలా ఆదుకోవాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్క పెట్టే వాళ్ళు, తాను ఎన్ని నిధులు తెచ్చానో కూడా లెక్క పెట్టారని అయితే పేర్కొన్నారు. మరి గాంధీ ముని మనవడు కూడా ఒక పౌరుడేనని, ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారని కూడా తెలిపారు. మరి ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో బీజేపీ స్పందించడం లేదని, బీఆర్ఎస్ వాళ్ళని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిలదీశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ను ఎన్నుకుంటారని, తనను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు కూడా చెప్పారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశాన్ని కూడా టీపీసీసీ చూసుకుంటుందని కూడా పేర్కొన్నారు. మరి ఆపరేషన్ ఖగర్ అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.